చెప్తున్నానో తెలుసా? ఐడియా ఉందా? ఓకే, తన మాటల్లోనే విందాం. రైట్, సరే సింధు చెప్పమ్మా. ప్యానెల్ లో నాకు 4 ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి మేడం. 4 కూడా కంటిన్యూస్ గా నాకు రన్ అవుతూనే ఉన్నాయి. ఇంకా సూపర్. ఒక 2 అయితే మెటా యాడ్స్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది. ఒకటైతే పెద్ద ప్రాజెక్ట్ మేడం, వాళ్ళు పర్ మంత్ 1 lakh పెడుతున్నారు. ఇప్పుడు ఇందాకే ఈ రోజు మళ్ళీ కాల్ చేశారు, ఇంకా పెంచుదామమ్మా, బాగుంది, మంచిగా రన్ అవుతుంది, ఇంకో 2 అకౌంట్స్ యాడ్ చేద్దాము, పెంచుదాం అనేసి. ఓకే, వాళ్ళు ఫస్ట్ ఫైనలైజ్ అయ్యింది 15,000 కి అయింది, అండ్ ఇన్సెంటివ్ ఇస్తా అన్నారు మ్యామ్. ఓకే, వాళ్ళు తర్వాత 1 month కూడా అవ్వలేదు, కరెక్ట్ గా 20 days కి వాళ్ళ ఆఫీస్ కి రమ్మని చెప్పి శాలరీ 30,000 వాళ్ళే చేశారు. సూపర్. ఓకే, ఫస్ట్ మంత్ శాలరీ కూడా నిన్న సెండ్ చేశారు. ఫస్ట్ మంత్ కి మనం 15 కదా మాట్లాడుకుంది, ఇన్సెంటివ్ కలిపి 22,000 సెండ్ చేశారు. ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి 30,000 క్రెడిట్ అవుతుంది మళ్ళీ. ఇన్సెంటివ్ ప్లస్ మేడం. అచ్చా, ఓకే, 30,000 ప్లస్ ఇన్సెంటివ్. ఇప్పుడు 30,000 ఫిక్స్ శాలరీ, ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళ ఆఫీస్ కి పిలిచి కూడా చాలా అప్రిషియేట్ చేశారు మేడం. టోటల్ వాళ్ళ 50 స్టాఫ్ అంటే 50 మెంబర్స్ అలా ఉన్నారు. ఓకే, అందరికి కూడా ఇప్పుడు మనం సింగిల్ హ్యాండ్ తోటి మొత్తం యాడ్స్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ మొత్తం మనమే రన్ చేస్తున్నాము. ఓకే, వాళ్ళు ఎవరైనా కావాలన్నా తీసుకోమ్మా అన్నారు. నేను ఇంకా నెక్స్ట్ మా టీం మెంబర్స్ నే దాంట్లో ఫాలో అప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, వాళ్ళు కూడా ఇంకా అక్కడ స్టాఫ్ ని పెంచుతారంట. ఎవరన్నా నీకు హెల్పింగ్ గా కావాలన్నా తీసుకోమ్మా అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇందాకనే మాట్లాడారు, ఇంకో అకౌంట్స్ పెంచుదాము, నీకు మరి అదే దాని చేస్తావా, మళ్ళీ మాట్లాడుకుందామా అమ్మ అనేసి వాళ్ళంతటి వాళ్ళే చేశారు. ఓకే, ఓకే, అది కాకుండా రిమైనింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు పర్ మంత్ 12,000 కి ఇంకొకటి చేస్తున్నాను మ్యామ్, వాళ్ళది కూడా ఎవ్రీ మంత్. ఓకే, మొత్తం జాబ్ కనెక్ట్ బ్యానర్ లోనే వచ్చాయి నాకైతే. ఈ మాట గుర్తుంచుకోండి అందరూ. మేడం నాకు రావట్లేదు, వాళ్ళకి నువ్వు చెప్పమ్మా. నేను ఫ్రీలాన్సింగ్ కి అసలు పేమెంట్ చెయ్యలేదు మేడం. నేనే కాదు, మా టీం వాళ్ళకి కూడా పేమెంట్ చెయ్యొద్దనే చెప్తున్నాను. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం కదా, మనం ఎలా తెచ్చుకోవాలి క్లయింట్స్ అనేది నేర్చుకుంటున్నాం అదే స్కిల్స్ లో. అందుకే నేను పేమెంట్ చెయ్యకండి, డైరెక్ట్ గా మీరే చేసుకోండి అని చెప్తున్నాను. అండ్ మా టీం వాళ్ళు కూడా వెబ్సైట్ డిజైన్ చేశారు ఫ్రీగా మేడం. వాళ్ళు ఎవరికి పే చేయలేదు, డైరెక్ట్ గా ఫ్రీగా. ఇప్పుడు నేను చెప్తాను క్లాస్ లో రిమైనింగ్ వాళ్ళకి కూడా ఎలా క్లయింట్స్ తెచ్చుకోవాలనేది, అలానే తెచ్చుకున్నారు. ఫ్రీగా వెబ్సైట్ చేశారు స్వాతి అని. క్లయింట్స్ ని అమ్రింగ్ గారు అయితే ఇంకా వీడియో ఎడిటింగ్ ఇవన్నీ ఇన్స్టాలో కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తూనే ఉన్నారు డైలీ. అఫిలియేట్ చేస్తున్నారు. మాకైతే ఫ్రీగానే రిజల్ట్ వస్తున్నాయి మ్యామ్. ఇందులో అయితే డెఫినెట్ గా పే చేయలేదు మ్యామ్ దేనికి. ఏమి నువ్వు ఇమీడియట్ గా ఏమి మెటా యాడ్స్ రన్ చేసి కంపెనీ సపోర్ట్ కూడా, నేను అదే చెప్తుంటా ప్రతి సెషన్ లో, గమనిస్తున్నారా? మీ లీడ్స్ మీరు తెచ్చుకోవచ్చు. మీ అఫిలియేట్ లీడ్స్ అయినా సరే, మీ ఫ్రీలాన్సింగ్ లీడ్స్ అయినా సరే, మీరు కంటెంట్ ద్వారా మీరు అప్రోచ్ అయ్యే విధానం ద్వారా మీ క్లయింట్స్ మీకు వస్తారు. అది ఫ్రీగానే వస్తారు. నేను డబ్బులు కట్టాలంటే కట్టవసరలే. ఇప్పుడు తనే చెప్పింది, డబ్బులు కట్టవసరలా. కట్టకుండానే మీ ఓన్ గా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఇమీడియట్ గా ఉంది. నేను ఎందుకు ఇంకా పనిమాల ఆ పని చేసుకోవాలి, మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేయాలి, జనాలను అప్రోచ్ అయ్యి నేను ఫ్రీగా క్లయింట్స్ తెచ్చుకునే కంటే ఇది ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఫ్రీది కూడా ఎందుకు వదిలేస్తున్నారు? మీకు ఫ్రీలాన్సింగ్ గైడ్ లో చెప్పాము, ఆర్గానిక్ మార్కెటింగ్ మాస్టరీలో చెప్పాము ఎలా తెచ్చుకోవాలి అనేది. మీరు ఇన్స్టాగ్రామ్ లో మీ ఓన్ కంటెంట్ ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ చేసుకుంటూ కూడా మీరు అలా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ చేసింది అదే, అవునా కాదా సింధు? అవును మ్యామ్, మేమైతే అందులోనే జాబ్ ప్యానెల్ లో నేను అప్లై చేశాను. మాక్సిమం ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. మాక్సిమం రిప్లైస్ అయితే వచ్చాయి మ్యామ్. నాకు ఫస్ట్ లో కొంచెం తెలియక చేశాను, బట్ సెకండ్ టైం కి ఖచ్చితంగా రిప్లై వచ్చింది నాకు. అది నాది ఎక్కడ మిస్టేక్ అనేది నాకు అర్థమయ్యింది. మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకున్నా, మెయిల్ కరెక్ట్ గా పెట్టాను, నాకు రిప్లై వచ్చింది. వచ్చిన ప్రతిదీ కూడా నాకు రెస్పాండ్ అయ్యారు. నాకు అక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చేసింది. అది ఎప్పుడు రెస్పాండ్ అవుతారు? మీది కరెక్ట్ గా ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతారు కదా. అవును మ్యామ్, ఫస్ట్ టైం నేను కూడా ఇది చూసాను. నాకు అక్కడ ప్రొఫెషనల్ గా లేదు అని మీరు ఒకసారి క్లాస్ లో చెప్పింది విన్నాను. నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకున్నాను. వెంటనే నాకు 30 minutes లో రిప్లై వచ్చింది. నేను అప్లై చేసిన వాళ్ళు కూడా 30 minutes లో వీడియో కాల్ ఇంటర్వ్యూ పెట్టేశారు.
సూపర్. వెంటనే అక్కడ కూడా వెంటనే ఫైనలైజ్ అయిపోయింది. ఓకే. అండ్ నేను ఇంకా వాళ్ళ నేమ్ పబ్లిక్ అవ్వద్దు అని మళ్ళీ బాగోదని చెప్పట్లేదు కానీ చాలా హ్యాపీ ఉంది మ్యామ్. అవును. మరి 1 month లోనే ఆల్రెడీ ఒక జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం కోసం చూసుకున్నాను నేను. పార్ట్ టైం కూడా ఇప్పుడు నాకు ఒక డే టైం జాబ్ లాగా 30,000 వస్తున్నాయంటే కాదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. నాకైతే చాలా హ్యాపీ మ్యామ్. మా టీమ్ మెంబర్స్ కూడా మ్యామ్ ఫ్రీగానే వెబ్సైట్స్ చేస్తున్నారు. వాళ్ళైతే ఎలా ఏంటి ఓకే. క్లయింట్స్ ని వాళ్ళంతటి వాళ్ళే చూసుకొని ఓకే. వాళ్ళే చేసుకుంటున్నారు. సూపర్. మన చుట్టూ ఉండే బిజినెస్ ఓనర్స్ ని మనం చాలా మిస్ అయిపోతున్నాం. ఎక్కడో పెయిడ్ లీడ్స్ తెచ్చుకోవాలి అని చెప్పి అనుకొని ఆ మెంటాలిటీతో మనం ఉండిపోయాం. అఫిలియేట్ మార్కెటింగ్ అయినా ఫ్రీలాన్సింగ్ అయినా ఫ్రీగా లీడ్స్ మీరు తెచ్చుకోగలుగుతారు కంటెంట్ చేస్తే కదా. ఇప్పుడు డైలీ అమ్రీన్ ఎక్కడ చేస్తుంది వీడియోస్ లీడ్స్ గురించి. తనకు వచ్చాయి మేము ఫ్రీలో. తనకు అఫిలియేట్ కంటే ఫ్రీలాన్సింగ్ లీడ్స్ ఎక్కువ వచ్చాయి అలా. సో ఫుల్ వర్క్, చేతి నిండా ఫుల్ వర్క్ ఇంకా కదా. సెల్ఫ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాకు ఎవ్రీ టైమ్ కొంచెం మెంటర్ మన్యూషా మ్యామ్ కూడా ఎప్పుడు సపోర్ట్ చేశారు మ్యామ్. అదొకటి ప్లస్ అయింది నాకు. ఎనీ టైమ్ కొంచెం ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే అంటే మాక్సిమం వర్క్ లో చేసుకున్నా మీకు ఏదన్నా ఎలా అడగాలి ఏంటి అంటే మన్యూషా మ్యామ్ ఏ టైంలో అయినా రిప్లై ఇచ్చేవాళ్ళు. అదొకటి సపోర్ట్ అయిపోయింది. నేను మొన్న ఫస్ట్ నాకు శాలరీ పెంచినప్పుడు కూడా ఇంట్లో చెప్పలేదు. ఫస్ట్ మీకు మ్యామ్ కే చెప్పాను. ఓకే. సూపర్ పాప. అయితే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పరా కంగ్రాచులేషన్స్ చెప్పండి సింధుకి. నెల 30,000 ప్లస్ ఇన్సెంటివ్స్ అంటే ఆల్మోస్ట్ 40K ఓన్లీ స్కార్వి ఆపర్చునిటీస్ త్రూ గ్రాప్ చేసుకుంది అమ్మాయి. సో యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్. థ్యాంక్ యూ అండి అందరికి. జాబ్ కనెక్ట్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. మా దగ్గర ఆపర్చునిటీస్ ఇవ్వడానికి చాలా ఉన్నాయి, బట్ చేసే వాళ్ళే తక్కువ ఉన్నారు. అండ్ ప్రాపర్ గా స్కిల్ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇమీడియట్ గా అందరు అప్లై చేసేస్తున్నారు. ప్రాపర్ రెజ్యూమ్ లేకుండా లేదంటే నాలెడ్జ్ లేకుండా అప్లై చేస్తున్నారు. అక్కడే మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఏదైనా ఇంటర్వ్యూస్ కి వెళ్ళాము అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటారు. 10 మందిలో ఒకరినో ఇద్దరినో తీసుకుంటారు. అది టాలెంటెడ్ ఉన్నారు, వీళ్ళ స్కిల్ బాగుంది అని చెప్పి అనుకున్న వాళ్ళని ఎలా అయితే తీసుకుంటారో జాబ్ కనెక్ట్ లో సేమ్ అండి. మీరు ఆపర్చునిటీస్ కి అప్లై చేస్తున్నారు. అది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా అయి ఉండొచ్చు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా అయి ఉండొచ్చు. బట్ మీరు ప్రాపర్ గా స్కిల్ నేర్చుకుని మీ రెజ్యూమ్ ప్రాపర్ గా ఉండి మీ స్కిల్స్ ప్రాపర్ గా ఉంటే అక్కడ మీరు క్రాక్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో. తను చెప్పింది ఇప్పుడు వీడియో కాల్ తీసుకున్నారు అని చెప్పి. వీడియో ఇంటర్వ్యూ జరిగింది. అక్కడ తను వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ప్రాపర్ గా ఆన్సర్ చేసింది. తన ఆన్సర్స్ వాళ్ళకి నచ్చినాయి కాబట్టి సెలెక్ట్ అయింది. మేము ఆపర్చునిటీస్ మాత్రం చూపించగలుగుతాం, క్రాక్ చేసుకునేది మీ చేతిలో ఉంటది. అంతేనా కాదా సింధు? ఎస్ మ్యామ్ అంతే. వాళ్ళు నాకు ఇంటర్వ్యూస్ మామూలుగా ఏం జరగలేదు మ్యామ్. 3 steps అయ్యాయి. ఒకళ్ళు నార్మల్ గా తీసుకున్నారు, తర్వాత మేనేజర్ దగ్గరికి, హెచ్ఆర్ దగ్గరికి 3 interviews జరిగాయి మేడం. ఇది కూడా ఫుల్ గా మనం ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాతే అప్లై చెయ్యాలి మేడం. వామ్మో చాలా క్వశ్చన్స్. అన్నిటికీ ప్రిపేర్ తర్వాతనే మనం స్టెప్ తీసుకోవాలి. జస్ట్ ఓకే అప్లై చేయాలి, ఎలా చేయాలో తెలిసింది అప్లై చేసామంటే అది అయ్యేది కాదు. అప్లై చేసిన అవతల వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటది కదా మేడం. మినిమం నన్ను 3 ఇంటర్వ్యూ చేశారు వీడియో కాల్ ఇప్పుడు ఈ జాబ్ కోసం. అయితే హెచ్ఆర్ ఒక్కసారి, మేనేజర్ ఒక్కసారి, తర్వాత అక్కడ నార్మల్ ఇంటర్వ్యూ తీసుకునే పీపుల్ ఒక్కసారి, టీమ్ లీడర్. 3 ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ అయ్యా నేను. ఓకే, అది సూపర్. సో ఇలాగండి, మీరు ఎవరైనా సరే చెయ్యాలి అనుకున్నట్లయితే ప్రాపర్ గా స్కిల్ ఉంచుకొని ఎస్ నేను ఇంటర్వ్యూలో మాట్లాడగలను అదొకటి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా ఉండాలి. అండ్ దాంతో పాటు మీరు ఏ జాబ్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ కి రిలేటెడ్ స్కిల్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి.
ఓకేనా? ఇప్పుడు మేనేజర్ లెవెల్లో అయింది. మేనేజర్ లెవెల్లో అయినప్పుడు వాళ్ళు టెక్నికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ టెక్నికల్ క్వరీస్ అనేవి మీరు సాల్వ్ చేయగలగాలి, చెప్పగలగాలి ఆన్సర్స్. ఆ తర్వాత హెచ్ఆర్ లెవెల్లో వెళ్తుంది. వాళ్ళు మిమ్మల్ని అక్కడ అబ్జర్వ్ చేస్తారు, మీరు ఎలా ఉన్నారు, ఎంత ప్యాకేజ్ అయితే విల్లింగ్ ఉన్నారు, అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ప్రాపర్ గా ఉన్నాయా లేదా, వీళ్ళు మనకి వర్తియా కాదా అనేది అక్కడ సెలక్షన్ మళ్ళీ జరుగుతుంది. సో ఇలాగా డెఫినెట్ గా వాళ్ళు మంచిగానే సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మనం కూడా మంచిగా పర్ఫామ్ చేస్తేనే సెలెక్ట్ అవుతామండి. నేను ఒక్కటే చెప్తాను, మేము ఆపర్చునిటీస్ మాత్రమే చూపించగలుగుతాము. లేపి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఆ సీట్ లో కూర్చోబెట్టలేము, నేర్పిస్తున్నాం మేము. ఓకేనా? నేర్పిస్తున్నాం. క్రాక్ చేయాల్సిన పని మీ చేతిలో ఉంది. జాబ్ ని కొట్టాలంతే. ఇంకా మీరు దేంట్లో కొడతారో అవునండి, ఇంట్లో తెలుగులోనే జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, మేము పెట్టేయని తెలుగుకు సంబంధించినయే, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు అక్కడ. తెలుగులోనే. అది గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెట్టే ప్రతిదీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలా అని చెప్పి అనుకోకండి. ఇంగ్లీష్ ఏం అవసరం లేదు, తెలుగు ఉంటే చాలు. చూసుకోండి ఏం జాబ్ అలాగే. నేను చేసేది వర్క్ ఫ్రమ్ హోమే అండి నేను చేసేది. ఒక్కసారే వాళ్ళకు ఇది పెంచడం, ప్రమోషన్ ఇవ్వడానికి ఆన్లైన్ లో ఒకవేళ నేను రిక్వెస్ట్ చేసి ఉంటే ఒప్పుకునేవారేమో, ఐడి తీసుకోవాలనేసి నేనే వెళ్ళాను. తీసుకోవాలనేసి వెళ్ళాను. కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒకే క్వశ్చన్స్ అడగరండి. కంపెనీ